హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఇంట్లోకి ఎలాంటి పక్షులు వస్తే అశుభం కలుగుతుంది. అయితే ఈ విషయాల గురించి చాలామందికి అస్సలు తెలియదు. ఈ పక్షులు, కీటకాలు అనేవి ప్రకృతిలో మమేకమై ఉంటాయి. ఇక మన జీవితంలో రాబోయే మార్పుల గురించి అవి ముందుగానే మనకి హెచ్చరిస్తూ ఉంటాయి. వాస్తవానికి ఇప్పుడున్న బిజీ కాలంలో వాటిని ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ మన పూర్వీకులు వీటిని చాలా దృఢంగా నమ్మేవారు. పక్షులు, వాటి కదలికల గురించి శకున శాస్త్రంలో కూడా వివరించి చెప్పడం జరిగింది. మన పెద్దలు కూడా వాటి కదలికల ద్వారా వారి జీవితంలో రాబోయే మార్పులను ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మెసులుకునేవారు. మరి ఎలాంటి పక్షులు మన ఇంట్లోకి వస్తే శుభప్రదం అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే పక్షులలో పిచ్చుకలు శుభప్రదంగా మన శాస్త్రంలో చెప్పడం జరిగింది. అందుకే మన పెద్దలు ఆ కాలంలో ఇంటి దగ్గర ధాన్యపు గింజలను కట్టి వాటిని మచ్చిక చేసుకునేవారు. ఇక ఈ పిచ్చుకలు అనేవి పాజిటివ్కు సంకేతమని చెప్పాలి. అయితే మన ఇంట్లోకి పిచ్చుకలు వచ్చే తీరుని బట్టి కొన్నిటిని అంచనా వేయవచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే జంట పిచ్చుకలు పదే పదే మీ ఇంటికి వస్తున్నట్లయితే త్వరలోనే మీ ఇంట్లో శుభకార్యం జరగబోతుందని అర్థమట. అదేవిధంగా మీ ఇంట్లో కొత్త దంపతులు ఉన్నట్లయితే వారికి త్వరలోనే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఈ జంట పిచ్చుకలు తెలియజేస్తాయట. అదేవిధంగా పిచ్చుకలు మీ ఇంట్లో గూడు కట్టుకుంటే చాలా మంచిదట. పిచ్చుకలు మీ ఇంటి పరిసరాల్లో గూడు కట్టుకొని పిల్లలు పెట్టినట్లయితే ఇక నుండి మీ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదని అర్థమట. అదేవిధంగా చాలామంది గుడ్లగూబను చూడగానే భయపడిపోతారు. గుడ్లగూబ అరుపులు విన్నా అది ఇంట్లోకి వచ్చినా ఏదో జరగబోతుందని భయపడుతుంటారు. దానిని అశుభంగా భావిస్తారు. కానీ గుడ్లగూబ అనేది లక్ష్మీదేవి వాహనం. అలాంటి గుడ్లగూబ మీ ఇంట్లోకి ప్రవేశించింది అంటే త్వరలోనే మీకు లక్ష్మీ కటాక్షం కలగబోతుందని అర్థమట. అదేవిధంగా కాకి మన ఇంటి ముందు వాలితే దానిని తరిమేస్తాం. కానీ అలా ఎప్పుడూ చేయకూడదట. ఎందుకంటే కాకిని మన పితృదేవతలకు ప్రతినిధిగా చెప్తుంటారు. అలాగే మనం కాకికి పెట్టే ఆహారం పైన ఉన్న మన పితృదేవతలకు చేరుతుంది. దీంతో వారి ఆత్మ శాంతిస్తుందని పెద్దల నమ్మకం. అదేవిధంగా కందిరీగలు మీ ఇంట్లో గూడు కట్టుకున్నా కూడా శుభ సూచకమేనట. అదేవిధంగా మీకు మీ ఇంటి పరిసరాల్లో పదే పదే రామచిలుకలు కనిపిస్తున్నట్లయితే మీ ప్రార్థనలన్నీ ఫలించి త్వరలోనే మీకు మంచి జరగబోతుందని అర్థమట. ఈ కథనాన్ని ఇంటర్నెట్లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ప్రేక్షకులు దీన్ని గమనించగలరు. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. జై హింద్.